హలో ఆల్, వెల్కమ్ టు వల్లీస్ వ్లాగ్స్. ఈరోజు నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయండి. సో ఈరోజు మొదటిగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో మనం కొలుచుకుంటాము. ఈ అమ్మవారినే శైలపుత్రి అంటారు. అమ్మవారికి ఈ పేరు ఎలా వచ్చిందో ఒక్కసారి చిన్న కథ ఉంది, చెప్తాను వినండి. అమ్మవారు పూర్వజన్మలో శచీదేవిగా పరమేశ్వరుడి పత్నిగా ఉంటారు. కానీ ఆవిడ దక్షుడి కుమార్తె. ఒకనాడు దక్ష మహారాజు యజ్ఞాన్ని తలపెట్టి మిగిలిన కూతుర్లను, అల్లుణ్ణి అందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు. కానీ పరమేశ్వరుడికి శచీదేవికి మాత్రం ఎలాంటి ఆహ్వానము అందదు. ఇలా తండ్రి యజ్ఞాన్ని చేస్తూ తమ ఎందుకు పిలవలేదో ఆవిడకి అర్థం కాదు. కానీ ఆవిడ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను మా తండ్రి వారు చేసే యజ్ఞం దాకా వెళ్ళొస్తాను అని చెప్పి ఎంతో కుతూహలంతో అడుగుతుంది. ఆమె మనసులో ఉన్న కాంక్ష ఏంటి? అలా అయినా తోబుట్టుల్ని, తల్లిదండ్రుల్ని ఒకసారి చూసుకురావచ్చని. కానీ పరమేశ్వరుడు చెప్తాడు, ఈ యజ్ఞానికి మనకు ఎటువంటి ఆహ్వానము అందలేదు. దక్ష మహారాజు ఎందుకు కోపంగా ఉన్నారో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో పిలవని ఆ యజ్ఞానికి నువ్వు వెళ్ళడం మంచిది కాదేమో అని ఒక సలహా ఇస్తారు. కానీ అమ్మవారు మాత్రం తను ఖచ్చితంగా తన తండ్రి చేసే ఆ యజ్ఞానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో స్వామివారిని బతిమిలాడుతుంది. అమ్మవారి కోరిక అంత బలంగా ఉన్నప్పుడు మరి స్వామివారు కాదనగలరా? అమ్మవారిని యజ్ఞానికి వెళ్ళి రమ్మని ఆ పరమేశ్వరుడు అనుమతినిచ్చాడు. ఆవిడ ఎంతో సంతోషంతో పుట్టింటికి చేరింది. కానీ ఆవిడ అనుకున్న దానికన్నా అక్కడ భిన్నంగా ఉంది. తండ్రి కానీ తోబుట్టువులు కానీ ఎవ్వరూ ఆవిడ్ని గౌరవించడం కానీ పలకరించడం కానీ చేయలేదు. పలకరించిన వారు కూడా చాలా వ్యంగ్యంగా, అవమానకరంగా మాట్లాడారు. పరమేశ్వరుణ్ణి కూడా అలాగే అవమానించినట్లుగా మాట్లాడారు. అది విన్న శచీదేవి చాలా బాధపడుతుంది. ఒక్క తన తల్లి మాత్రమే తనని ఆలింగనం చేసుకొని కూతురి యోగక్షేమాలు కనుక్కుంటుంది. కానీ ఆ యజ్ఞానికి వచ్చిన ఎవ్వరూ ఆమెను గౌరవించడం కానీ ఆమెను మనస్ఫూర్తిగా పలకరించడం కానీ చేయలేదు. ఇదంతా చూసిన శచీదేవి చాలా బాధపడుతుంది. ఎందుకంటే తన భర్త తనకి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా పుట్టింటి మీద మమకారంతో వస్తుంది. అలా వచ్చిన ఆమెను కనీసం తండ్రి కానీ తోబుట్టువులు కానీ గౌరవించలేదన్న బాధతో పరమేశ్వరుడికి జరిగిన అవమానాన్ని భరించలేక తన తండ్రి చేసే యజ్ఞాన్ని ఎలాగైనా ఆపాలని అక్కడికక్కడే శచీదేవి తనని తాను యజ్ఞానికి ఆహుతి చేసుకుంటుంది. యజ్ఞానికి ఆహుతి చేసుకునేటప్పుడు తన తండ్రితో ఇలా చెప్తుంది, నీలాంటి తండ్రి కడుపున పుట్టి ఈరోజు నేను ఇంతటి వేడిలో చనిపోతున్నాను. కాబట్టి నేను మరుజన్మలో ఒక చల్లని తండ్రి కడుపున పుడతాను అని చెప్తుంది. అందుకే ఆమె హిమవంతుడు అనే రాజుకు పుత్రికగా జన్మిస్తుంది. దాని గురించే ఆమెను హైమావతి అని కూడా పిలుస్తారు. పార్వతి అని, హైమావతి అని, శైలపుత్రి అని అంటారు. తన మరుజన్మలో కూడా పార్వతీదేవిగా తిరిగి మళ్ళీ పరమేశ్వరుని వివాహం చేసుకుంటుంది. ఇదేనండి బాలా త్రిపుర సుందరి యొక్క అవతారం. శైలపుత్రి అని ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది కథ. నేను తెలుసుకున్న ఈ చిన్ని కథను మీ అందరికి కూడా తెలుపుతామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.